ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చాలమ్మా. హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తము, ఈ శ్రేష్టముగా పలకబడిన ప్రోక్షణ రక్తము గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మన వాక్య భాగ అంశము శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించబడిన తర్వాత కొన్ని చోట్ల ఆయన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం గురించి మాట్లాడబడుచు. ఆది కాండములో హేబేలు చనిపోయినప్పుడు భూమి మీద ఒలికించబడిన అతని యొక్క రక్తము అతని గురించి అంట సాక్ష్యం అనేది చెప్పింది. అతని గురించి సాక్ష్యం చెప్పింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కొన్ని విషయాలు మనకి శ్రేష్టంగా పలుకుతున్నాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క రక్తము మాట్లాడుచూ ఉన్నది. ఆయన యొక్క రక్తము మాట్లాడుచూ ఉన్నది. ఈ లోకంలో అధికారులు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, రాజులు ఉన్నారు. వారందరూ చనిపోయారు. వారితో పాటు వారి రక్తము కూడా చనిపోయింది. అది ఏ మాట కూడా మాట్లాడడం లేదు. కానీ క్రీస్తులో సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఆయన చనిపోయినా కూడా ఆయన గురించి మాట్లాడుచూ ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న చాలామంది ఆయన యొక్క స్వరము వినబడకపోవచ్చు, ఆయన యొక్క స్వరము కనబడకపోవచ్చు, కానీ మన కొరకు చిందించబడిన ఆ రక్తము మన గురించి పలుకుతూనే ఉంది. ఎక్కడ 2-3 నా నామ పేరిట కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని. అది మనకి వినబడకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఒక భూకంపం వచ్చింది అంటే ఆ భూకంపం రాకముందే భూమి మీద ఉన్న పక్షులకు తెలుస్తుంది భూకంపం రాబోతుందని, భూమి మీద ఉన్న జంతువులకు తెలుస్తుంది భూకంపం రాబోతుందని. మనుషులు ఆ భూకంప శబ్దము వినకముందే అది గమనించిన పక్షులు, అది గమనించిన జంతువులు ఆ భూకంపం నుంచి తప్పించుకోవడానికి పరిగెడతాయి. చాలా వరకు భూకంపం వచ్చినప్పుడు చాలా వరకు మనుషులే చనిపోతారు, కానీ జంతువులు కానీ పక్షులు కానీ చనిపోయినట్లు మనం ఎక్కడ చూడం. కారణం ఏమిటంటే ఒక స్వరము, ఒక శబ్దము ఆ యొక్క పశువులు కానీ ఆ యొక్క జీవరాశి కానీ ఆ పక్షులు కానీ విన్నాయి. కాబట్టి ఆ యొక్క సునామీయే కానీ ఆ 2000 సంవత్సరంలో సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు అనేక మంది మనుషులు చనిపోయారు, కానీ ఆ సునామీని ముందుగా గమనించిన పక్షులు, ఆ సునామీని ముందుగా గమనించిన పశువులు మాత్రము అవి రక్షించబడ్డాయి. ఆ స్వరము అందరికీ వినపడలేదు, కానీ ఆ స్వరము జీవరాశికి వినపడింది. ఈరోజు మనకి వినపడని ఒక పలుకు ఎక్కడ ఉన్నది. అది నువ్వు గమనించినట్లయితే ఆ పలుకు నీ గురించి మాట్లాడుతుంది, నీ ప్రార్థన గురించి మాట్లాడుతుంది, నీ కన్నీటిని గురించి మాట్లాడుతుంది, నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదన గురించి ఆ స్వరము మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం బానిసత్వంలో ఉన్నప్పుడు, మగ్గిపోచున్నప్పుడు, ఓ మోషే నా జనాంగము విడిపించబడాలి, నా జనాంగము రక్షించబడాలి అని మోషేని ఎన్నుకొని ఆ గుమ్మాలో నిలువు కమ్ముల మీద, ఆ గుమ్మాల అడ్డకమ్మిల మీద రక్తాన్ని ప్రోక్షించు, గొర్రెపిల్లను వధించిన గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఆ జనాంగం ఏమి చేశారంటే గొర్రెపిల్లను వధించిన గొర్రెపిల్ల రక్తాన్ని ఆ గుమ్మాల అడ్డకమ్మిల మీద, నిలువు కమ్ముల మీద ప్రోక్షించారు.
అలా ప్రోక్షించినప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, వారు ఆ ఐగుప్తుని విడిచిపోయేటప్పుడు అక్కడ ఉన్న వీధి కుక్కలట మొరగడం మానేసినయటండి. ఇదిగో నా జనులు వీరు, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం వీరు, ఓ వీధి కుక్క నా బిడ్డలను చూసి మొరగబాకు. అక్కడ ఉన్న చీకటి శక్తులు వీరిని చూసి ఏ హాని చేయడం మానివేశాయట. అక్కడ ఉన్న సంహార దూత, ఆ దూతతో ఈ రక్తం మాట్లాడుతుందంట, ఇది నా బిడ్డ కుటుంబము, ఇది క్రీస్తు రక్తము చేత రక్షించబడుచున్న కుటుంబము, ఈ కుటుంబాన్ని ముట్టడానికి వీలు లేదు, తాకడానికి వీలు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆ రక్తము అక్కడ ఉన్న సంహార దూతతో మాట్లాడుచూ ఉన్నది. ఒక గొర్రె పిల్ల రక్తమే ఆనాడు ఉన్న వీధి కుక్కలతో మాట్లాడినప్పుడు, ఒక గొర్రె పిల్ల రక్తమే ఆ సంహార దూతతో మాట్లాడినప్పుడు, హేబేలు రక్తమే దేవుని గురించి అతని గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు, మరి అతని కంటే శ్రేష్టమైన మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఇంకెంత బాగా పలుకుతుంది. హేబేలు అయితే తన యొక్క నీతుల గురించి మాట్లాడుతుంది, కానీ ఈ రక్తం అయితే నీ బాధను గురించి ఓదార్పు పలుకుతుంది. హల్లెలూయా. ఈ రక్తం అయితే నీ కన్నీటిని నాట్యముగా మార్చే పలుకుతుంది. హల్లెలూయా. ఈ రక్తం అయితే నీ అవమానాన్ని కొట్టివేసి, నిందను కొట్టివేసి, నీకు ఒక క్షేమకరమైన స్థితిలో నేను నిలపబోతున్నాను అని ఒక ఉత్సాహకరమైన మాట ఇంట్లో మాట్లాడబోతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే లోకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన వేదన పడి ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువులను ఆయన చెమట ఏమైపోయిందంటండి, బహుగా వేదన పడుచున్నాడు. అలా బహుగా వేదన పడుచున్నప్పుడు ఆయన యొక్క రక్తము చెమటగా మారి నేల మీద పడుచు. ఇక్కడ క్రీస్తు రక్తము చెమటగా మారింది. క్రీస్తు రక్తము విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఏ అనుభవాన్ని ఎదుర్కొన్నాడంటే, గెత్సెమనే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. విశ్వాసమున కర్త, అదే విశ్వాసాన్ని కొనసాగించే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఏమిటి గెత్సెమనే అనుభవము? ఆ అనుభవంలో వేదన ఉన్నది, ఆ అనుభవంలో ఎడబాటు ఉన్నది, ఆ అనుభవంలో చెమట రక్తముగా మారే ఆ యొక్క అనుభూతి కనబడుచున్నది, ఒక ఆక్రందన కనబడుతుంది. ఈరోజు దేవుని నమ్ముకున్న మనము కూడా మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కాలంలో, ఏదో ఒక పరిస్థితుల్లో మనము గెత్సెమనే ఆ యొక్క అనుభవాన్ని ఎదుర్కోవలసిందే. విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారే గెత్సెమనే అనుభవంలో, ప్రార్థనాపరుడైన యేసుక్రీస్తు ప్రభువారే, పరిశుద్ధుడైన ఆయనే గెత్సెమనే వనములో వేదనను అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఆయన ఒక మాదిరిగా తీసుకో. మన జీవితంలో కూడా ఒక గెత్సెమనే అనుభవం వస్తుంది. ఈ గెత్సెమనే అనుభవంలో మనకి ఏముంటుందంటే వేదన ఉంటుంది. ఏముంటుందండి? వేదన అనేది ఉంటుంది. ఈరోజు మందిరములో అనేక మంది తల్లిదండ్రులు కనబడుచున్నారు. మనకంటే ముందు మన పితరులైన వారు కనబడుచున్నారు. వారు ఈ గెత్సెమనే వనములో ఒక వేదన పడ్డారు, ఒక కన్నీరు కార్చారు. ఆనాడు పరిశుద్ధ స్థలములో ఒక దీపవృక్షం ఉన్నది. ఆ దీపవృక్షంలో 7 దీపాలు ఉన్నవి. ఆ 7 దీపాలు నిరంతరము వెలుగుచూ ఉండాలి. అట్లాగే మనకంటే ముందున్న మన పితరులైన వారు ఎదుర్కొన్న గెత్సెమనే వనములో ఒక కన్నీరు కార్చారు, ఒక వేదన అనుభవించారు. అయ్యా, నేను బ్రతికి ఉన్నా లేకపోయినా, నేను నా కుటుంబము నీ సన్నిధానంలో సాక్షులుగా నిలబడాలి. ఆ రోజు వారు కార్చిన ఆ కన్నీరు, వారు పడిన ఆ వేదన దేవుడట ఊరికినే పోనీలేదంటండి. వారి పక్షంగా దేవుడు పలికాడు, ఇదిగో నీ పిల్లలు ఈ మందిరంలో నిరంతరము వెలిగించబడుదురుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాస పక్షంగా క్రీస్తు రక్తం పలికిన మాట, ఇదిగో నీ తర్వాతి తరము కూడా వెలిగించబడునుగాక అని పలికింది. హల్లెలూయా. ఈరోజు వారి యొక్క వేదనే
మన పితరుల యొక్క వేదనే, మన పితరుల యొక్క కార్చిన కన్నీరే ఈరోజు మనమందరము కూడి సర్వశక్తుడైన దేవుణ్ణి ఇలాగ మనం ఆరాధించున్నామంటే వారి వేదనే. వారు వెలిగించబడ్డారు. ఒకరోజు వెలిగింపు మాత్రమే కాదండి, అది ఆదివారం వెలిగింపు మాత్రమే కాదు, అది దినదినము వెలిగించబడ్డారు. అయ్యా, నేను ఏ విధముగా నీలో వెలిగించబడుచున్నాను, నా బిడ్డలు నా తర్వాత తరము కూడా వెలిగించబడాలి అని వారు వేదనతో పడ్డారండి. ఆ గెత్సెమనే అనుభవంలో వారు పడిన వేదన ఊరికినే పోలేదు. దేవుడు వారి పక్షంగా పలికాడమ్మా, నీకు తోడైండుటూ నీ బిడ్డలకు నేను తోడై ఉంటాను. అలా మనకు తోడై ఉన్నారు కాబట్టి ఈరోజు మనము ఏ వీధుల్లోనో, ఏ పనుల్లోనో, ఏ ఆటపాటలోనూ పడుకోకుండా సర్వశక్తులైన దేవుని సన్నిధానంలో ఆయన పలుకులు వినడానికి మనం ఆసక్తితో వచ్చామంటే ఆ రోజు వారు వెలిగించిన ఆ ఆత్మదీపం ఆరిపోకుండా కాపాడుచున్న ప్రార్థనే. హల్లెలూయా. వారి పడిన వేదనే ఈరోజు నీవు నీ కుటుంబ నిమిత్తము ఈ గెత్సెమనే వనములో చెమటగా మారునట్లుగా ఒక వేదన పడాలి. నువ్వు కలిగి ఉన్న ఆస్తి నీ బిడ్డలు కలిగి ఉండాలని కాదు, నువ్వు కలిగి ఉన్న సంపద నీ బిడ్డలు కలిగి ఉండాలని కాదు, నువ్వు ఏ రక్షణ కలిగి ఉన్నావో, ఏ బాప్తిస్మ అనుభవం కలిగి ఉన్నావో, ఏ నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఏ సత్య మార్గంలో నడుస్తున్నావో, అయ్యా నా తర్వాత నా కుటుంబము నీ అనుభవంలో నడవాలి, నేను నా కుటుంబం నీ సెలవును ఎత్తుకోవాలి, నడవాలి, రాకడ పర్యంతం వరకు నా తరమంతా కూడా నిన్ను సాక్షిగా నిలబడాలయ్యా, జీవించాలయ్యా అని ఈరోజు ఈ ఉపవాస కొడుకులు నీవు ఈ గెత్సెమనే అనుభవంలో కుటుంబ నిమిత్తమో నీ తర్వాత తరం నిమిత్తమో ఒక వేదనతో కూడిన కన్నీరు గార్చాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైన వేదనలు, అన్ని ఒకే రకమైన వేదన ఉండదండి. కొన్ని కుటుంబాల నిమిత్తం వేదన, కొన్ని కుటుంబం నిమిత్తమే వేదన. ఒక్కోసారి ఈ వేదనలో ఎవరు మనకు తోడుగా ఉండరు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనముకు వెళ్ళ క్రితము ఆదివారం నాడు ఆయన చుట్టూ అనేక మంది జనాంగం అన్నారు. వారందరూ అంటున్న మాట, హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, యూదుల రాజుకు జయము, జయము జయము అంటూ ఆయన చుట్టూ అనేక మంది ఉన్నారు. ఈరోజు గెత్సెమనే వనములో ఆయన వేదన పడుచు ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఆయన కన్నీరు గారుస్తూ ఎలాగున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. అయ్యో, ఒక్కరోజు ముందే, కొన్ని దినాలకు ముందే అనేక మంది ఆయనతో పాటు ఉన్నారే. ఇప్పుడు వేదన పడుతుంటే ఆయనతో పాటు ఉన్న వారందరూ ఏమైపోయారు? హోసన్నా జయమన్న వారు ఏమైపోయారు? యూదుల రాజు నీకే జయమన్న వారు ఏమైపోయారు? ఈరోజు మనతో పాటు ఉండి మనల్ని ఘనపరిచిన వారే, మనల్ని మహిమపరిచిన వారే, మనల్ని అభినందించిన వారే నీ వేదన సమయంలో నీకు దూరం అవుతారు. అందుకే చెప్పాను ప్రారంభంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసే మనకు మాదిరి. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా యేసు మనకు మాదిరిగా మనం చేసుకోవాలి. ఈ సంఘ సేవకులను మాదిరిగా చేసుకోవద్దు, నీ తల్లిని మాదిరిగా చేసుకోవద్దు, యేసును మాదిరిగా చేసుకో. ఆయన చుట్టూ ఎంతమంది ఉండేవారు, ఎక్కడికి వెళితే అక్కడ ఇసుకేస్తే రాలనంత ప్రజలు. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ప్రేమిస్తున్నావు అంటే 3 సార్లు నేను ప్రేమిస్తున్నాన్న పేతురు. ఆయన అంతరంగ శిష్యులు ఆయనతో పాటు వచ్చారు. పేతురు, యోహాను, యాకోబు అని వారు ఆయనతో పాటు వచ్చారే కానీ ప్రార్థించుతున్న యేసుతో పాటు ఉండకుండా వారు ఏమి చేస్తున్నారు? వారు నిద్రించుచున్నారు. ఒకరు వేదన పడుతుంటే మరి ఒకరికి ఎలాగుందండి? అది విశ్రాంతితో కూడుకున్న నిద్ర అయి ఉన్నది. ఈరోజు నీ కుటుంబంలో నీవు కూడా అనేకమైన విషయాల గురించి నువ్వు వేదన పడుచున్నావు ఒంటరిగానే. నీ ఒంటరి అనుభవంలో నీ వేదన చూసేవారు ఎవరూ లేరు, నీ కన్నీటిని చూసేవారు ఎవరూ లేరు, నీ దుఃఖాన్ని ఓదార్చేవారు ఎవరూ లేరు. నీతో పాటు ఉన్న వారందరూ కూడా చక్కగా నిద్రించుచున్నారేమో. వారిని చూసి నీవు బాధపడకోకుండా, వారిని చూసి నువ్వు విశ్వాసంలోంచి తొలగిపోకోకుండా క్రీస్తును ఒక మాదిరిగా చేసుకో. శిష్యులైన వారు నిద్రించుచూ ఉన్న ఆయన గెత్సెమనే వనములో వేదన పడుతూనే ఉన్నాడు. ఈరోజు నీ ఇంటిలోని వారు నీకు సహకరించకపోయినా ప్రార్థించే మనసు దేవుడు మనకి కలగజేయునుగాక. హల్లెలూయా. ఆయన వేదన పడుచున్నాడు. ఎందుకు ఆ వేదన? తండ్రి, నా ఎదుట ఉన్న ఈ గిన్నెను తొలగించు. తండ్రి, ఈ గిన్నెలో నేను తాగలేను, ఇది ఘోరమైన విషముతో కూడినది, గరాళముతో కూడినది, ఇది తాగుట నా వల్ల కాదయ్యా.
ఈ గిన్నెను నా ఎదుట తొలగించు. ఎందుకంటే ఆ గిన్నెలో సమస్త మానవాళి యొక్క ఘోర పాపం ఉంది. ఆ ఘోర పాపం ఆయన మీద వేయబడుచు ఉన్నది. అయ్యా, ఈ పాపం మోయలేనిది ప్రభువా. ఆ పాపం ఆయన మీద పడుచు ఉన్నప్పుడు అంటండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక నేరస్తుడిగా చూశాడంట. ఆయన ముఖాన్ని చూడకుండా తన ముఖాన్ని తిప్పుకున్నాడంటండి. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ తండ్రి అయితే అప్పుడు వరకు తన చేతిని పట్టుకున్నాడో అదే తండ్రి ఆ క్రీస్తు యొక్క చేతిని వదిలివేశాడు. ఇప్పుడు ఎంతో మానసికమైన వేదన, ఎంతో ఆక్రందన, ఎవరు విడిచిన ఇతను బాధపడేవాడు కాదు. కానీ తన తండ్రి తన యొక్క పాపం, తన మీద వేయబడిన పాపం వల్ల, మోయించిన పాపం వల్ల ఒక అపరాధిగా ఎంచి తన ముఖాన్ని తిప్పుకొని తన చేతిని విడిచిపెట్టేపాటికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు పొందుతున్న వేదన ఈ గెత్సేమనే వనములో ఈరోజు అంతరంగంగా ఎంత వేదన పడుతున్నాడు దేవుడు, ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అయితే ఈరోజు నీ అంతరంగ వేదనను బహిరంగ ఆనందంగా మార్చునుగాక. హల్లెలూయా. ఆయన వేదన పడుచున్నాడు. ఈరోజు ఎంత పెద్ద గాలి తుఫానైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చే కృప నీకు ఉండాలి. కొన్ని సమస్యలు ఆయన చిత్తంలోంచి తొలగిపోయేలాగా ఉంటాయి. కొన్ని పరిస్థితులు విశ్వాసం నుంచి తొలగిపోయి ఉంటాయి. మానసికంగా అతను తొలగిపోతున్నాడు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, అమ్మ ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు, పలానా రోజు ఎందుకు రాలేదు అంటే వారి గుండెల్లో ఉన్న బాధ. ఒక్కోసారి దైవజనుడికి కనపడతారు, కానీ వారి గుండెల్లో మండుచున్న బాధను గురించి దైవజనుడికి వ్యక్తపరచుకోలేక వారి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాలు మందిరమే మానేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు వారు ఏం చేస్తారంటే విశ్వాసం నుంచి తొలగిపోయేవారుగా ఉంటారు. ఎందుకంటే వారు అనుభవిస్తున్న వేదన, మానసికమైన వేదన. ఆ మానసికమైన వేదన దైవజనుడితో మాట్లాడారు, మందిరంలో కూర్చోలేరు, సహవాసంలో ఉండలేరు. ఈ వేదన ఎవరితో చెప్పుకుంటే తీరుతో అర్థం కాని పరిస్థితి. ఎంత పెద్ద గాలి తుఫాన్ అయినా అందులోంచి నువ్వేంటే అందులో కూడా, ఎంత పెద్ద గాలి తుఫాన్ అయినా అందులో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నా ఎదుటి నుంచి గిన్నెను తొలగించు అని అంటున్నా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిన అప్పుడు అంటాడు, అయ్యా నా చిత్తాన్ని కొట్టివేసి నీ చిత్తాన్నే జరిగించు. ఈరోజు గెత్సేమనే వనములో ఆయన పడుచున్న వేదన గురించి నేను మీతో మాట్లాడుతున్నా. ఆ వేదన అందరితో పడుచున్న వేదన కాదు. ఆ బాధలో పాలు పొందుకున్న వారు ఎవరు కనపడటం లేదు. అయినా సరే ఆయన క్రీస్తులో దేవుని చిత్తాన్ని జరిగించుచున్నవాడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అనేకమైన పరిస్థితులు నా జీవితంలో జరుగుతాయి అని కనిపెడుచున్నాం. గడిచిన సంవత్సరంలో అనేకమైన పరిస్థితులు నా జీవితంలో జరుగుతాయని కనిపెడుచున్నాం. అదే కనిపెట్టడం ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం. అయితే ఈరోజు నువ్వు పడ్డ వేదన పలకబడుచున్న, ప్రోక్షించబడిన క్రీస్తు రక్తం చెప్తుందమ్మా, నీ వేదన దుఃఖం ఆనందంగా మార్చబడుతుందమ్మా, ఆనందంగా మార్చబడుతుంది. ఈరోజు ఏ వేదన కోసమైతే కనిపెట్టిన వాడుగా ఉన్నావో ఆ వేదన ఈ సంవత్సరం నీకు విడుదల కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఏ కుటుంబ నిమిత్తమైతే, ఏ పరిస్థితులమైతే నువ్వు కనిపెట్టావో ఆ కుటుంబంలో ఆ బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే మోకాళ్ళ మీద నిలబడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారు మోకాళ్ళ మీద నిలబడి ఆయన వేదన పడుచున్న వాడుగా ఉన్నా. ఈరోజు నువ్వు మోకాళ్ళ మీద నిలబడి ఆ వేదన పొందితే ఈరోజు నీ కొరకు అంటే పాతాళలోకపు ద్వారాలు మూయబడతాయి అంట, పరలోకపు ద్వారాలు నీ కొరకు తెరవబడును గాక. ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడును గాక, ఆనందపు ద్వారాలు తెరవబడును గాక, సమాధానం ద్వారాలు తెరవబడును గాక, గర్భఫలమనే ద్వారాలు తెరవబడును గాక, లాభమనే ద్వారాలు తెరవబడును గాక, వ్యాపారంలో ద్వారాలు తెరవబడును గాక. హల్లెలూయా. మోకాళ్ళ మీద నిలబడితేనంట వారి కోసము పరలోకం తెరవబడుతుంది. వారి కోసం ఏం తెరబడుతుంది? పరలోకం తెరబడుతుంది. నరకాల యొక్క ద్వారము, పాతాళం యొక్క ద్వారము మూయబడుతుంది. సంహార దూత వచ్చినప్పుడు ఆ రక్తము సంహార దూత మాట్లాడు. ఇక్కడ చెమట రక్తముగా మార్చినప్పుడు అయ్యా నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో ఆ కనిపెట్టడానికి విడుదల కలగబోతుంది. ఈ సంవత్సరము ఏ కుటుంబంలో ఏ వ్యక్తి అయితే ఏ విషయమునైతే కనిపెడుచున్నారు నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరమే వారి జీవితంలో ఆ ఫలితము చూడునుగాక. హల్లెలూయా. ఇట్లాగే ఒక ప్రాంతంలో ఒక దైవ సేవకుడు సేవ చేస్తున్నాడు. 40 మందితో సేవను కొనసాగిస్తున్నాడు. సేవ అయితే 40 మందితో చేస్తున్నాడు, కానీ
రక్షణ పొందిన వారు ఒక్కరు కూడా లేరు. అలా దేవుని కొరకు ప్రార్థన చేస్తే ఒకే ఒక్క సహోదరి ఆ ఆదివారం నాడు ఆ రక్షణ పొందుకుంది. ఆ ఆదివారం నాడు ఆమె పొందుకున్న రక్షణ బాప్తిస్మ అనుభవం ఆ దైవజనుడికి ఎంతగానో సంతోషం అనిపించింది. ఆ రాత్రి అంతా కూడా ఆనందంతోనే నిద్ర కూడా పట్ల. కానీ రెండవ రోజు తెలిసిన విషయం ఏమిటంటే ఒక అనుకోని అనారోగ్యం, ఒక తెలియని అనారోగ్యం ఆ స్త్రీని చుట్టుమట్టి మంచం మీద పడి ఉండి ఆమె మౌనంగా ఉండిపోయిందని. ఈ విషయం తెలిసింది దావీదునికి. పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికాడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ భర్త త్రాగుబోతు భర్త. నోటికి ఏ మాట మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, దేన్ని గిరాటు కొడతాడో తెలియదు, దేన్ని బద్దలు కొడతాడో తెలియదు. ముగ్గురు బిడ్డలు. ఆ తల్లి చనిపోతే ఆ ముగ్గురు బిడ్డలు అనాథైపోతారు. ఆ తల్లి చనిపోతే ఆ కుటుంబం విడబడిన కుటుంబం అయిపోతుంది. ఆ కుటుంబాన్ని నడిపించే నాయకుడు సరైన వాడు కాదు. అంతకంటే ముఖ్యంగా లోకం ఒక గొప్ప నిర్ణయిస్తుంది. ఈమె బాప్తిస్మం తీసుకున్న 3వ రోజే ఈమె మంచం పట్టింది. ఈమె బాప్తిస్మం తీసుకున్న 3వ రోజే ఈమె చనిపోవడానికి వచ్చేసింది. దావీదు సేవకుడు తన భార్యతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి చూశాడు, ఎంతో కన్నీరు అనిపించేసింది. వెంటనే అతను మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. ఇతను ఎప్పుడులాగా చేసిన ప్రార్థన కాదండి. ప్రార్థన ఒక యుద్ధం చేసినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో అడుగుతున్నాడు, అయ్యా ఒక విశ్వాసం నాకు ఇచ్చా, రక్షణ అనుభవగలిగిన విశ్వాసం ఇచ్చా. ఈమె గనక ఇక్కడ చనిపోతే ఈ సేవ కొనసాగించలేనయ్యా, ఈ ఆత్మల భారం కలిగిన నేను ఇక్కడ సేవ చేయలేను ప్రభా, ఆ సహోదరి రక్షించు ప్రభా అని ఎంతగానో ప్రార్థన చేశాడు. అయ్యా అనేక మంది రక్షించబడాలన్నా, నీ నామం ఘనపరచబడాలన్నా, ఇక్కడ సేవ కొనసాగించబడాలన్నా ఆమె బ్రతకాలి ప్రభా అన్నాడు. గొర్రెల మీదకి సింహం వచ్చినప్పుడు, ఆ గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు, ఆ గొర్రెలకు సింహానికి, ఆ గొర్రెలకు ఎలుబంటికి మధ్య దావీదు నిలిచి ఏ విధంగా అయితే యుద్ధం చేశాడో, అయ్యా నా విజ్ఞాపన, ఆమె చనిపోవడానికంటే ముందు ఒక్క క్షణం ముందు నన్ను తీసుకుని వెళ్ళిపో. ఆమె చనిపోవడానికి ఒక్క క్షణం ముందు నా ఆత్మను తీసుకుని కొనిపో. నేను ఇక్కడ ఉండలేను ప్రభా, సేవ చేయలేను ప్రభా. ఆమె చనిపోతే నేను అనేక మందికి రక్షించలేను, ఈ సేవను బలముగా కొనసాగించలేను, తీసుకువెళ్ళలేనని యుద్ధం బలంగా చేశాడు. 2.5 గంటల పాటు మోకరించి ఆయన దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి యుద్ధం చేయడం ప్రారంభించాడు. దేవుడు అటండి, ప్రోక్షించబడిన ఆ రక్తము ఒక పలుకు పలుకుతుంది. ప్రోక్షించబడిన ఆ రక్తము ఆ స్త్రీతో పలుకుచున్నది. ఆ స్త్రీని ముట్టుకొని శారీరక స్వస్థతే కాదు, ఆత్మీయమైన స్వస్థత కూడా ఆ స్త్రీకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అతను కళ్ళు తెరిచి చూడంగానే ఆమె మంచమేంచిన దిక్కున లేచి అనేకమైన భాషలతో మాట్లాడుతుందంటండి. హల్లెలూయా. శారీరక స్వస్థతే కాదు, ఆమె దేవుడు ఆత్మతో నింపాడంట. తన ఆత్మతో నింపి భాషలతో మాట్లాడేలాగా చేశాడు. ఈ దృశ్యాన్ని అక్కడున్న అనేక మంది జనాంగం చూశారంటండి. మరుసటి రోజు 40 మంది ఆ సంఘంలో బాప్తిసం తీసుకున్నారట. హల్లెలూయా. ఈరోజు చెన్నైలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. అతడు యుద్ధం చేసినట్లుగా ప్రార్థన చేశాడు. మరణానికి దేవునికి మధ్య అతను ఉన్నాడు. అయ్యా ఆమె కంటే ముందుగా నన్ను తీసుకుని వెళ్ళిపో. ఆ గొర్రెకు సింహానికి మధ్య ఇతడు ఉన్నట్లు, దావీదు ఉన్నట్లు మరణానికి ఆమెకి మధ్య ఇతడు నిలబడ్డాడండి. బద్దలైన బండ సందులో నిలబడి కట్టడానికి నిలబడ్డాడు. ఆ దైవ సేవకుడి యొక్క కన్నీరును, ఆ గెత్సెమనే వనములో ఆ దైవ సేవ యొక్క ప్రార్థనను, ఆ వేదన చూశాడు. అయ్యా కష్టపడి నేను సేవ ప్రారంభించానయ్యా. 40 మంది విశ్వాసులు పోగొట్టుకోవడానికి, సంపాదించుకోవడానికి 4 సంవత్సరాల పైనే పడిందయ్యా. ఒక్క విశ్వాస రక్షించబడింది నాయన, రక్షణ అనుభవం పొంది. ఆ వేదన, ఎంత వేదనతో దైవ సేవకుడు ప్రార్థన చేశాడో ఆ వేదనను దేవుడు చూచాడంటండి. ఈరోజు గెత్సెమనే వనములో నువ్వు వేదనతో నిండిపోవంటండి. నీ వేదన గుండా ప్రయాణిస్తున్న నీవు ఎంత ఒంటరిగా నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావో అంత బహిరంగ దేవుడిని గణపరచునుగాక. హల్లెలూయా. మొదటి రక్తము ఇది ఎక్కడ చిందించబడింది చెప్పండి? ఇది ఎక్కడ చిందించబడింది? గెత్సెమనే
వనములో చిందించబడింది. ఎక్కడ చిందించబడింది? గెత్సెమనే. అందరూ చెప్పండి, గెత్సెమనే వనము. గడి చెప్పండి, గెత్సెమనే వనము. గెత్సెమనే వనములో వేదన ఉన్నది. ఆ వేదనలో చెమట రక్తముగా మారి ఆ వనములో చిందించబడింది. ఈరోజు మనము కూడా ఒక వేదన గుండా ప్రయాణం చేయవలసిందే, ఏదో ఒక గెత్సెమనే వనములో, ఏదో ఒక కాలంలో. కానీ దేవుడు ఆయన రక్తము పలుకుతుంది, ప్రతి ఒక్క వేదనను దీవెనగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము ప్రారంభ వచనము. అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయన కొరడాతో కొట్టించును. సైనికులు ఆ ముళ్ళతో కిరీటం మళ్ళీ. అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయన కొరడాతో కొట్టించును. యేసును పట్టుకున్నాడు ఆ న్యాయాధిపతి అయిన పిలాతు. ఆ పిలాతు యొక్క ఉద్దేశం అంటే ఇతడు చాలా నీతిమంతుడు, ఇతరులో ఏ లోపం కనపట్టల్లా, కానీ సిలువుకు అప్పగించకూడదు. సిలువుకు అప్పగించకూడదు అంటే కొరడాతో కొడితే మనుషులు శాంతిస్తారేమో, కొరడాతో హింసిస్తే అప్పుడన్నా వారి ప్రగ ద్వేషము చల్లారి ఆయన సిలువుకు అప్పగించుకోకుండా వదులుతారేమో అన్న ఆలోచన చేసి కొరడాలకు అప్పగించాడంటండి. ఒక్కొక్క కొరడాకి 7 రకాలైన ఆ ముళ్ళు ఉంటాయి. దాదాపు ఆ కొరడాతో ఎన్ని దెబ్బలు తిన్నాడంటే 39 దెబ్బలు. 39 దెబ్బలు. ఆ విధంగా తన శరీరం అంతా నాగడలాగా దునుచు రక్తం అని ఏం చేస్తున్నాడు? చీలికలు చేస్తున్నాయి శరీరాన్ని. చీలికలుగా చేస్తుంది ఆ యొక్క శరీరాన్ని. రక్తము ధారలయ కారుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ సేవలో కొరడాలతో ఎన్ని దెబ్బలు కొట్టించుకున్నారు అంటే 39 దెబ్బలు. ఖచ్చితంగా 39 దెబ్బలు ఎందుకు కొట్టించుకున్నారు? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట ఒకదానికి అర్థంగా కనపడుతుంది. పాత నిబంధన కాలంలో 39 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఈ 39 గ్రంథాల్లో ఏముందంటే రోగం ఉన్నది. ఈ 39 గ్రంథాల్లో ఏముందంటే శాపం ఉంది. ఈ 39 గ్రంథాల్లో ఏముందంటే ఆ యొక్క అనారోగ్యం ఉన్నది. ఆ 39 గ్రంథాల్లో ఉన్న రోగము, శాపము, ఆ యొక్క అనారోగ్యము అన్నీ కూడా తన యొక్క శరీరం మీద కొరడాతో కొట్టించుకొని ప్రతి రోగాన్ని, ప్రతి ఒక్క శాపాన్ని, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని ఆయన ఏం చేశారంటే విరిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ యేసు నామములో నీకు ఏ రోగం ఉందో తెలియదు, ఆయన పొందిన ఆ దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును గాక, ఆ శాపం విరిచివేయబడును గాక, కొట్టివేయబడును గాక. ప్రతి ఘోరమై మన యేసయ్యా రక్తము యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఈరోజు యేసు నామములో దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి నేను మాట్లాడుతున్నా. ఏ డాక్టర్ అయితే ఏ మెడికల్ రిపోర్ట్లో నీకు వ్యతిరేకంగా ఏ ఆయాసకరమైన మాట వచ్చిందో ఆ మెడికల్ రిపోర్ట్లో ప్రతి ఒక్క రిపోర్ట్ను దేవుడు రద్దుపరచును గాక, నీకు అనుకూలంగా మార్చును గాక, ప్రతి రోగము కొట్టివేయబడును గాక, ఆరోగ్యము దయచేయును గాక. హల్లెలూయా. కొరడా దెబ్బలు కొట్టుచు ఉన్నప్పుడు కడుపులు కూడా చీల్చేసేయట, పేగులు బయటకు వచ్చినప్పుడు ఒక తుండు గుడ్డను కట్టారట, ఒక గుడ్డను కట్టారు నడుము మీద, పేగులు బయటకు కనపడుచు ఉన్నప్పుడు. అంతగా ఆయన కొరడాల చేత ఆయన కొట్టించబడ్డాడు. అలా కొరడాల చేత కొట్టించబడుచున్నప్పుడు ఆ కష్టంలో కూడా ఆయన ఎలాగున్నాడంటే మౌనంగా ఉన్నాడు. కొరడాలతో కొట్టి ఉన్నప్పుడు ఆయనలో ఏ లోపం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు. వారు కొట్టుచున్న మౌనంగానే ఉన్నాడు. తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగానే ఉన్నాడు. మాట్లాడడం లేదు.
ఈరోజు అనేకమైన పరిస్థితులు ఆయన హేళన చేస్తున్నాయి, అనేకమైన పరిస్థితులు ఆయన ఎక్కిరిస్తూ ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు ఆయన అవమానపరుస్తూ ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు ఆయన అణిచివేస్తూ ఉన్నాయి. ప్రతి అణిచివేతలోనూ, ప్రతి వెక్కిరింపులోనూ, ప్రతి హేళనలోనూ, ప్రతి అవమానంలోనూ ఆయన మౌనంగానే ప్రయాణం చేస్తున్నాడు. అంటే మౌనంగానే ప్రయాణం చేస్తున్నాడు. కొరడాతో కూర్చుతున్నప్పుడు ఆయన నోటి ఎమ్మట ఏ అసందర్భమైన మాట కూడా రాకోకుండా పెదవులు మౌనంగానే ఉన్నాయంటండి. ఈరోజు కొన్ని పరిస్థితులు నీకు అననుకూలంగా ఉండవు, అవి నీకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఆ సందర్భంలో క్రీస్తు మనకి ఒక మాదిరి. ఆ సందర్భంలో నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా? మౌనంగా ఉండాలి. ఎవరో తొందర పెట్టారో నువ్వు తొందరపడిపోవద్దు. యేసు క్రీస్తు ప్రభువారిని ఎంతగా చిత్రవద చేస్తున్నా, శ్రమ పెడుచున్నా ఆయన మౌనంగానే ఉన్నాడు. సోదరుడా, సోదరి, రోజు మరి నీవు ఎలాగుంటున్నావు? ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు కాబట్టి నువ్వు మౌనంగా ఉండు. ఈరోజు కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా, నీ అనుకున్న వారే నీకు వ్యతిరేకంగా మాట్లాడుచూ ఉన్నారు, మౌనంగా ఉండు. నీ తోటి విశ్వాసులే నీకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు, మౌనంగా ఉండు. అనేక మంది నీకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు, మౌనంగా ఉండు. ఆయన మనకి ఎవరండి? ఒక మాదిరి. ఇక్కడ పేతురు కనపడుచున్నాడు. ఆయన సిలువకు అప్పగించబడినప్పుడు అక్కడ ఉన్న ఒక శిష్యుడి యొక్క, ఆ సైనికుడి యొక్క చెవిని నరికి వేశాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు, ఎందుకు కత్తి దూశావు? ఆ కత్తిని మరలా ఎక్కడి తీసి కింద పడాయి. కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే పోతాడు. ఈరోజు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఏ మాటను పుట్టిస్తున్నారో, ఎవరైతే ఏ ద్వేషాన్ని పుట్టిస్తున్నారో అదే ద్వేషంతో వారు బాధించబడతారు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఏ కళనైతే పట్టుకున్నారో అదే కలమ చేత శ్రమ పడతారు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసు పెట్టారో అదే పోలీస్ కేసు చేత బాధించబడతారు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఏ అన్యాయం అయితే చేస్తున్నారో అదే అన్యాయం వారు పాలవుతారు. కానీ ఆ సమయంలో నువ్వే ఉండాలంటే మౌనంగా ఉండు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేసింది అదే. ఆయన ఎలాగున్నాడంటే మౌనంగా ఉన్నాడు. నీ పరిస్థితులు ఏదైనా సరే నువ్వు ఎలాగున్నాడంటే మౌనంగా ఉండు. ఆ పేతురుతో అన్నాడు, పేతురు, నేను అడిగితే నా దేవుడు నా పక్షంగా 6,000 సేనలను పంపించడా? ఒక సేన ఎంతండి? 6,000 మంది. దాదాపు ఎంతమంది? 72,000 మంది. 12 సేనలు పంపించడం అన్నాడు. ఒక సేన 6,000 అన్నప్పుడు 12 × 6 అంటే 72, అంటే 72,000 మందిని దేవుడు నా కొరకు పంపిస్తాడు. అంతటి బలంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ సైనికులందరూ వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే చిత్తు చేస్తారు. అయినా సరే అంతటి బలం ఉన్న ఆయన మౌనంగానే ఉన్నాడు. కొన్ని పరిస్థితులు మార్చబడాలన్నా, కొన్ని హృదయాలు కదిలించబడాలన్నా, కొంతమంది మనసులు మార్చబడాలన్నా మన మౌనమే అన్నిటికీ పరిష్కారం. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉన్నాడండి. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఏమి జరిగింది? ఆయన మౌనంగా ఉన్నప్పుడే ఏం చేశాడంటే అలా మౌనంగా ఉండి చెరసాల ఆ యొక్క కొరడాలు కొట్టుచు ఉన్నప్పుడు రక్తము కారుచు నేల మీద ఒలికించబడింది. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అంటండి ఆయన యోధా గోత్రపు సింహముగా, గర్జించు సింహంగా మన మధ్యకి రాబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు మౌనంగానే ఉన్నాడేమో, ఇప్పుడు గర్జించు సింహము. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏ రాజ్యం ఏరబడలేదండి, కానీ ఇప్పుడు ఆయన మన మీద రాజ్యం ఏలుబడి చేయడం కోసం అప్పుడు ఆయన నెల మీద ముళ్ళ కిరీటము, ఇప్పుడు కిరీటం మీద కిరీటం ఆయన మీదకి వస్తున్నాయి. అప్పుడైతే ఆయన్ని దూషించిన వారు అన్నారు, ఇప్పుడు ఆయన దూషించేవారు ఎవరు లేరు. అప్పుడైతే పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, పోలీసులు డ్యూటీ చేయాలి, కానీ ఇప్పుడు ఆయన 1000 ఏళ్ల పాలనలో గర్జించు సింహం వలె మన మీద రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులకు డ్యూటీ లేదు. ఓ సైనికులారా, మీరు బోర్డర్లో పని చేయవలసిన పని లేదు. ఓ డాక్టర్లారా, మీరు హాస్పిటల్లో వైద్యం చేయవలసిన పని లేదు. ఓ చెరసాల నాయకులారా, జైలు అధికారులారా, ఇక జైల్లో ఎవరు ఉండరు, మీకు డ్యూటీయే లేదు. కారణము ఆయన ఏమై ఉన్నాడు తెలుసా?
గర్జించు సింహం. ఆ రోజు మౌనంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు గర్జించి సింహం వచ్చి ఏం చేసినంటే ప్రతి ఒక్క అల్లరిని ఆయన అణిచివేసి సమాధానకరమైన రాజ్యాన్ని స్థాపించబోచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క అల్లరి అణిచివేయబడాలి అంటే, సమాధానకరమైన సంగతులు నువ్వు చూడాలంటే అది నీ మౌనమై ఉండాలి. అది నీ మౌనమై ఉండాలి. ఏ పరిస్థితి నీకు అననుకూలంగా ఉన్నా ఆ పరిస్థితుల్లో నువ్వు మౌనంగా ఉంటే ఆ అల్లరి అణిచివేయబడుతుంది. సమాధానమైన సంగతులు నీ ఇంటిలో దేవుడు ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము మాట్లాడుచు ఉన్నది. అయ్యో ఈయన మాట్లాడడం లేదేమిటి, గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడేంటి? అనేక మంది నిన్ను చూసి అయ్యో ఇతను బతుకు ఎలా అయిపోయింది, ఇతని యొక్క జీవితం ఎలాగుంటుందని నీ గురించి ప్రశ్నార్థకంగా ఉన్నారేమో. ఎవరైతే నిన్ను చూసి ప్రశ్నార్థంగా నిన్ను చూస్తూ ఉంటున్నారో వారి మధ్య దేవుడు నిన్ను ఆశ్చర్యార్థకరంగా నిలబెట్టునుగాక. వారి దేవుడు గొప్పవాడు కాబట్టి వారిని నిలబెట్టడం నీ గురించి సాక్ష్యం చెప్పునుగాక. మౌనంగా ఉండాలి. పరిస్థితులు అణిచివేయబడాలన్నా సమాధానకరమైన సంగతులు ఏం చేయాలంటండి, అక్కడ ఏలుబడి చేయాలన్నా మౌనంగానే నువ్వు ఉండాలి. ఒక చరణంలో ఉంటుంది, చేయని నేరములంట కట్టినా చేతగాని వాడనని నన్ను నెట్టినా, చీకు చింతలే నన్ను కొట్టినా, చెల్లిమే చితికి చెల్లిమే చితికి నన్ను కొట్టినా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడమోకయ్యా. హల్లెలూయా. రెండవది, రక్తము కార్చిన స్థలము. ఆయన కొరడాతో కొట్టబడుచున్నప్పుడు ఆ కొరడాలతో కొట్టబడిన స్థలంలో ఆయన రక్తము ఒలికించబడింది. మొదటగా గెత్సెమనే వనము, రెండవదిగా కొరడాలతో కొట్టబడిన స్థలములో రక్తము. మూడవదిగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన సిలువను మోసుకొని. ఇప్పుడు చూడండి, ఆయన యేసును తీసుకుని వెళ్ళిరి. చదవమ్మా. గొల్గోతా అని పేరు అక్కడ. అయితే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని అంటండి సిలువకు మోసేది ముందు ఆయన నెత్తి మీద ఏం పెట్టారంట, మొండ్ల కిరీటము. ఏం పెట్టారంటండి, మొండ్ల కిరీటము పెట్టారు ఆయన నెత్తి మీద. ఆయన నెత్తి మీద మొండ్ల కిరీటము పెట్టడం వల్ల ముఖమంతా కూడా వికారమైపోయింది. కన్న తల్లి అయిన మరియ కూడా ఆయన గుర్తించలేకపోయింది. అందుకే పేతురట, ఆ యొక్క పిలాతట ఈయన యేసు అని అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఈయన యేసు అని పరిచయం చేస్తున్నాడు. ఆయన ముఖం అంతగా వికారం అయిపోయింది. మనుషులు గుర్తుపట్టలేనంతగా ఆయన ముఖము వికారం అయిపోయింది. ఈరోజు నీ కొరకు, నా కొరకు, సోదరుడా, సోదరి, ఓ యవనస్తుడా, నీ కొరకు ఆయన సిలువలో ఆ ముళ్ళ కిరీటం ధరించిన వాడిగా ఉన్నాడు. నీ కొరకు ఆయన సిలువలో ముఖము వికారం అయిపోయింది. నా కొరకు, నీ కొరకే ఆయన సిలువలో ఆ భారం భరించి ఆ యొక్క రక్తాన్ని కార్చిన వాడిగా ఉన్నాడు. ఆయన ముండ్ల చేత బాధించబడి ఆ ముండ్ల కిరీటం ఏం చేసిందంటే ఆయన్ని గాయపరిచింది. ఆ ముండ్లు ఏం చేసిందంటే ఆయన దేహంలోంచి రక్తాన్ని ఒలికేలాగా చేశాయి. అలా ముండ్ల కిరీటము ఆయన ధరించుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన మీద ఏం వేశారంటే సిలువ వేశారు. మోయలేని భారమైన సిలువను ఆయన మీద వేశారు. ఆ భారమైన సిలువను దాదాపు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ భారమైన సిలువ మీద పడుతూ ఉంది, లేస్తూ ఉంది. అలా పడుతూ లేస్తూ ఉన్నప్పుడు ఈ ముండ్లు, తన తలకు వచ్చిన ముండ్లు ఆ సిలువ గాయం చేయటం వల్ల ఆ గాయం ద్వారా వచ్చిన రక్తం అంట ఆ దారిలో పడుచు, ఆ సిలువ మీద పడుచు ఉంది. ప్రతిసారి ఆయన ఎలాగల ఓపిక తెచ్చుకుని మరలా వెళుతున్నాడు. మరలా కొంత దూరం, దాదాపు కిలోమీటర్ పైనే ఆయన వీధుల గుండా నడిపించాడు. భారమైన సిలువ,
ఓపిక లేని సమయంలో ఆయన పడిపోవచ్చు ఉన్నాడు. అదే సిలువలు వేసుకుని మరలా ఆయన లెగుస్తూ ఉన్నాడు. పడిపోవచ్చు ఉన్నాడు, లెగుస్తూ. పడిన ప్రతిసారి అయ్యో నేను సిలువలో ప్రాణం పెట్టాలి, దేవుడు ఇందు నిమిత్తమే నన్ను ఈ లోకానికి పంపించాడు, నేను పడిపోకూడదు, ఇక్కడే ఉండిపోకూడదు, ఈ మార్గంలోనే ఆగిపోకూడదు, నేను సిలువకి ఎక్కాలి, ఆ సిలువలో రక్తము చిందించబడాలి, నేను ఆ మార్గంలో ఎక్కడ ఆగిపోకూడదు అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి పడిపోయిన ప్రతిసారి అక్కడే తన తనువు చాలించుకోకుండా ఆయన భారమైన సిలువు మోస్తూ మోస్తూ మరలా పడిపోయాడండి. ఈసారి ఎప్పటిలాగా ఆయన లేవడం లేదే, ఎప్పటిలాగా ఆయన ఓపిక తెచ్చుకుని పైకి లేవలేకపోతున్నాడు. అప్పుడు అనేక మంది ఇక అయిపోయింది ఈయన పని, ఇక అయిపోయింది ఈయన పని, ఈ సిలువ కింద పడి చనిపోయాడు, ఇక లెగలేడు అనుకుంటున్నప్పుడు అక్కడున్న రోమా సైనికుడా అతను లేపు, సిలువ పాపంతో కూడుకుంది, ఈ సిలువ అవమానానికి సాదృశ్యం కాబట్టి మేము సైనికులము, మేము రోమీయులము, ఈ పాపాన్ని ఈ అవమానాన్ని మేము ముట్టుకోము. ఓ యోధా జనాంగమా, ఆ సిలువ మీద ఉన్న క్రీస్తును, కింద ఉన్న క్రీస్తును మీరు లేవనెత్తున్న సిలువ లేకుండా మేము యోధా జనాంగము, యోధా గోత్రపు వారము, శాస్త్రము, ధర్మశాస్త్రము, ఉపదేశకులము, మేము సిలువను ముట్టము. అక్కడున్న సైనికులు అటుగా వెళ్ళుచున్న ఒక సీమోను చూశారు. ఓ సీమోను, ఓ పనికి మాలిన వాడా, ఓ తక్కువ వాడా, రా, ఇదిగో ఇక్కడ సిలువ కింద ఆయన పడ్డాడు, ఈ లేపో, దీనికి జీతం లేదు, దీనికి ఈ పనికి జీతం లేదు, ఈ పనికి జీతం, రా, ఇది నీ పనే, ఇది మా వల్ల కాదు, ఎందుకంటే మేము గొప్పవారమే, మేము అధికులము. ఈరోజు ఈ మాటలు వినిచిన వారిలో కొంతమంది ఇదే స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. అమ్మ రక్షణ పొందుకోండి, బాప్తిస్మ అనుభవం పొందుకోండి అంటే మేము గొప్పవారము, మేము అధికులము, మేము బాప్తిస్మ పొందుకోము, రక్షణ నడము అని ఆ యోధా జనాంగం లాగా, ఆ రోమీల్లాగా మనము కూడా మాట్లాడుచున్నామే. కానీ ఎన్నిక లేని ఆ సీమోను దేవుడు ఎన్నుకున్నాడండి. వాక్యం ఆయనతో పాటు నడుచున్న వారు ఎవరు కూడా ఆయన సహాయం లేదంటండి. ఆయన ఎరగని దోవలో, ఆయన గుర్తెరగని తోవలో నడుస్తున్న సీమోను అడ్డుగా వెళుతున్నాడు. ఏమిటి జనసందోహము అని చూడడానికి వచ్చాడు. అక్కడ ఆ జనసందోహంలో ఆయన పడుచున్న యాత్ర చూశాడు. ఆ సిలువ మరకలతో ఉన్నది, ఆ సిలువ పాపభారముతో నిండి ఉంది, ఆ సిలువ అది పట్టుకోవడానికి అసహ్యంగా ఉంది. కానీ ఆ అసహ్యమైన సిలువను ఆ సీమోను మోయడానికి ఏమాత్రమో వెనకాడలేదు. ఏర్పరచబడిన వారు అనేకులు అంటండి, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. అనేక మంది అక్కడ ఏర్పరచబడిన వారుగా ఉన్నారు, కానీ ఒక్కరు ఆ సిలువలో ఆయన సహాయం చేసేవారు ఎవరు లేరు. అయితే అక్కడ ఆ సీమోను వచ్చాడు. ఆ సీమోను వచ్చి ఆ గాయములతో మరకలతో నిండి ఉన్న ఆ సిలువను ఆయన ఎత్తుకుని మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిలువ భారం ఇప్పుడు క్రీస్తు సిలువ భారం ఎవరు మోస్తున్నారంటే సీమోను మోస్తున్నవాడుగా ఉన్నాడు, సీమోను మోస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఎవరైనా సిలువ మోస్తుంటే ఆ సిలువ మోసే వారికి సహకారంగా ఉండు. యేసుక్రీస్తు ప్రభువు సిలువను మోసాడు, సిలువలో చనిపోయాడు. కానీ చనిపోయిన ఆయన తనతో సిలువ మోసిన సీమోను గుర్తుంచుకున్నాడంటండి. సీమోను గుర్తుంచుకున్న ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ సీమోను కుమారుడైన ఒక కుమారుని ఏం చేశాడంటే ప్రవక్తగా చేశాడు. ఎలా చేశాడంటండి? ప్రవక్తగా, బిషప్గా చేశాడు. ఒక కుమారుని ఆ ప్రాంతంలో గవర్నర్గా చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సిలువను మోస్తున్న వాడుగా అయినట్లయితే ఈ క్రీస్తు రక్తము నీతో ఒక మాట పలుకుతూ ఉంది. ఏమిటా మాట? ఇదిగో నా నిమిత్తము సిలువ మోసుకున్నావు కాబట్టి తల్లి అయిన మరచునేమో, తండ్రి అయినా విడిచినేమో, నేను నిన్ను మరవను, నీ తర్వాతి తరతరాలు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంలో నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం వెళ్తున్న మార్గంలో నశించిపోవంటండి. అందరూ అంటున్నారు ఈయన సిలువ కింద పడిపోయాడు, ఇక్కడ ఆగిపోయాడు అనుకున్నారు. మనం వెళుతున్న మార్గంలో అక్కడే నశించిపోవంటండి. ఖచ్చితంగా మన కొరకు ఏర్పాటు చేయబడిన గమ్యస్థానంలో దేవుడు మన అడుగును స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఈ సీమోను దేవునికి చేసిన సహకారం నిమిత్తము సీమోను యొక్క తర్వాత తరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నిజంగా క్రీస్తు నిమిత్తము శ్రమ అనే సిలువను, నిందనే సిలువను, అపహాస్యమైన సిలువను నువ్వు మోస్తున్నట్లయితే దైవజనుడితో పాటు, సంఘంతో పాటు నువ్వు పడుచున్న ఈ శ్రమను దేవుడు చూస్తాడంటండి. ఈ దేవుడు, నా దేవుడు ఎలాంటి వాడంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నువ్వు యాకోబులాగా ఎలాంటి వాడైనా, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యాకోబుకు యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని సిలువ ఎత్తుకుని నడిచినట్లయితే ఆ సిలువ ఏం చేస్తుందంటే ఆ సిలువలోని విలువ నీ కుటుంబము, నీ తర్వాతి తరము చూడబోతుంది. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యాకోబును జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే యాకోబును బట్టి కాదు, కానీ అబ్రహాము యొక్క విశ్వాసం బట్టి, ఇస్సాకు యొక్క విశ్వాసం బట్టి ఆ యాకోబును దేవుడు జ్ఞాపకం చేసుకుని యాకోబు దేవుడిగా పిలువబడుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ తర్వాతి తరాన్ని ఆశీర్వాదం ఏమిట ఆశీర్వాదం, కృప వెంబడి అంటే కృపలో దేవుడు నడిపించునుగాక. అక్కడ రక్తం మాట్లాడుతుంది. సిలువ మోస్తున్నప్పుడు ఆ సిలువ మోస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి మార్గం మధ్యలో చిందించిన రక్తం మాట్లాడుతుంది. ఇదిగో నీ నడక ఈ మార్గంలోనే ఆగిపోదు. ఏ గమ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలంటుందో ఆ గమ్యంలోనే నీ అడుగులు నేను సరిపోస్తాను. ఏ సిలువనైతే నువ్వు మోస్తావో, మోసిన సిలువను నేను తల్లి మరుస్తుందేమో, తండ్రి మరుస్తుందో నేను మర్చిపోను. అబ్రహామును జ్ఞాపకం చేసుకునే విధంగా, ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాక అబ్రహాముతో ఏ వాగ్దానం ఇచ్చాను, తరతరాలు ఆశీర్వాదకరంగా ఆ ఆశీర్వాదాన్ని యాకోబు మోసగాడైనా అతన్ని ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మారుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము పొందుకున్న వాగ్దానం ఈరోజు క్రీస్తులో నువ్వు నడిచిన విధానం, సిలువను మోసిన విధానమే ఈరోజు నీ తర్వాత తరం ఆశీర్వాదకరములో నడిపించబడును గాక. హల్లెలూయా. చివరిగా మనం చూసుకున్నట్లయితే ఈ 19వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనము, సైనికుడు ఒకడు వెంటనే రక్తము, ఇక్కడ యేసు రక్తము చిందించిన కలవరి, ఈ కలవరి స్థలంలోకి వచ్చి సిలువలో వేలాడుచినప్పుడు ఆయన మరణించాడు. ఏలి ఏలి లామా లామా సమాప్తమే అని చెప్పి, సమాప్తం ఆయన అని చెప్పి తన ప్రాణాన్ని విడిచాడంటండి. సైనికుడు ఇంకా బతుకున్నాడా లేదా అని చచ్చిపోయిన ఆయన డొక్కలో పడిచాడంటండి. చివరి రక్తపు బొట్టు ఏంటంటండి, చివరి రక్తపు బొట్టు కూడా ఈ భూమికి అవసరమైనది. ఈ భూమి మీద ఉన్న పాపం పరిహరించడకు ఆ చివరి రక్తపు బొట్టు ఇంకా అవసరమైందని చెప్పి ఆయన అంటండి ఆ రక్తాన్ని, చెమట రక్తముగా నా రక్తాన్ని అంట భూమి మీద తన దేహంలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోలేదంటండి. రక్తమంతా కూడా మన కొరకు దారపోసాడు. కలవరలో చిందించబడుచున్న ఆ చివరి రక్తపు బొట్టు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ఇలా సజీవ యాగంగా ఉండాలి, సంపూర్ణమైన సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. ఎక్కడైతే ఈ సంపూర్ణమైన సజీవమైన యాగంగా ఉంటారో అక్కడ ఉద్యమం ఉంటుంది, అక్కడ దేవుని కదలిక ఉంటుంది. ఈరోజు దేవుని చిత్తానుసారంగా మనం నడిచే వారంగా ఉన్నామా? త్యాగపూరితమైన జీవితం మనం ఉందా? సజీవంగా మన దేవుని యొక్క సన్నిధానంలో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉన్నట్లయితే ఎక్కడ త్యాగపూరితమైన జీవితం ఉంటుందో అక్కడంటండి ఆ సంఘంలో దేవుని యొక్క కదలికలు వారు చూడగలుగుతారు. చివరి రక్తపు బొట్టు కూడా పాపం కొరకు ఆయన చిందించబడిన వాడిగా ఉన్నాడు. సౌత్ కొరియాలో ఒక దైవ సేవకుడు సేవ చేస్తున్నప్పుడు తన కుటుంబము మొత్తం బిడ్డలు కలిపి 7. ఆ 7 సౌత్ కొరియాలో సేవ చేస్తున్నప్పుడు సౌత్ కొరియా మీద నార్త్ కొరియా యుద్ధానికి వచ్చింది. అలా యుద్ధానికి వచ్చి వారిని సేవ చేస్తున్న కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నప్పుడు వీరు కూడా బందీలుగా అయిపోయారు. అప్పుడు ఆ దేశం వారు అన్నారు, మీరు గనక
ఈ సువార్తను విడిచిపెట్టేసి అమెరికా దేశానికి వెళ్ళిపోతే మేము మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం అని ఆ దైవజనుడితో మాట్లాడుచున్నా. ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాం. వెంటనే ఆ కుటుంబంలో ఉన్న ఆ 5 సంవత్సరాల పాప పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చేసి తండ్రి కాళ్ళ మీద పడిపోయిందంటే, తండ్రి నీవు ఈ స్వార్థను విడిచిపెట్టవద్దు. అవసరమైతే అందరూ క్రీస్తు నిమిత్తము చనిపోదాం, అందరం పరలోకానికి వెళ్ళిపోదాం తప్ప ఈ సువార్తను విడిచిపెట్టవద్దు అని ఆ చిన్న బాలిక అన్న మాటకి ఆ దైవజనుడు అన్నాడంట, నేను క్రీస్తుని విడవను, సజీవ యాగంగా అయినా ఇక్కడ చనిపోతాను తప్ప క్రీస్తుని విడవను అని చెప్పినప్పుడు, ఇదిగో మరలా చెప్తున్నాం, నువ్వు గనక విడవకపోతే అందరిని చంపేస్తాం, అయినా సరే ఈ కుమార్తెనమ్మా అందరూ సజీవంగానే చచ్చిపోదాం తప్ప మనం క్రీస్తుని విడవద్దు. దాదాపు 20,000 మంది అక్కడే ఉన్నారంటండి. ఆ దృశ్యాన్ని చూస్తున్నారంట. సజీవంగా ఆ కుటుంబ సభ్యులు మొత్తం 7గురిని గొయ్యి తీసి ఆ గోతులోనే సజీవంగా పాత పెడుతూ ఉన్నప్పుడంట వారు పాటలు పాడుచూ ఉన్నారంటండి. సజీవంగానే గొయ్యి పెట్టబడ్డారు, సజీవంగానే మట్టి కప్పబడిందంటండి. అక్కడున్న వారందరూ ఈ దృశ్యాన్ని కల్లారా చూచారంటండి. వారు అంటున్న మాట, నిజంగా వీరి దేవుడు సజీవుడు. ఈరోజు ఎవరు చనిపోయిన వారి కొరకు ప్రాణం పెట్టరు, బ్రతుకున్న వారి కొరకే ఇంకొకరు ప్రాణం పెడతారు. ఆ సజీవుడైన యేసుక్రీస్తు వారి కోసం వీరు ప్రాణం పెట్టారు. త్యాగపూరితమైన జీవితం అంటండి, సజీవంగా ప్రాణం పెట్టారు. ఇప్పుడు దేవుని యొక్క కదలిక ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. ఏ సౌత్ కొరియాలో అయితే, ఏ దైవజనులు అయితే సజీవంగా పాత పెట్టారో, అదే సౌత్ కొరియాలో దేవుడు ఒక సేవకుని అనుకున్నాడు. పాల్ యాంగిచో అనే ఒక సేవకుని అనుకున్నాడు. ఆ సేవకుని అంటండి ఆ దేశం పక్షంగా నిలబడేలా చేశాడంటండి. ఆ దేశం యొక్క ప్రధాన పార్లమెంటుని ఆ సేవకుడు అంట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరట ఈ పార్లమెంట్ భవనాన్ని తెరుచుదని ప్రార్థన చేసి పార్లమెంట్ భవనాన్ని తెరిచాడట. హల్లెలూయా! ఎక్కడ ఏ దేశంలో అయితే సజీవంగా వారిని పాత పెట్టారో అదే దేశంలో దేవుడు ఒకడు ఎన్నుకున్నాడంటే, త్యాగపూరితమైన జీవితం బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడ ఏ 7గురు అయితే సజీవంగా పాత పెట్టారో అక్కడే సంవత్సరానికి కొన్ని మార్లు 10 లక్షల మంది జనాభాతో అక్కడ ఉపవాసం ఉంటున్నారంటండి దేవుని పేరట. హల్లెలూయా! త్యాగపూరితమైన జీవితం అక్కడ దేవుని యొక్క కదలికను చూపించింది. ఈరోజు నిజంగా సంఘములో కానీ కుటుంబంలో కానీ ఒక త్యాగపూరితమైన జీవితం ఉన్నట్లయితే ఆ త్యాగపూరితమైన జీవితం ఏం చేస్తుందంటే నీ కుటుంబంలో దేవుని యొక్క కదలికను చూపించునుగాక. హల్లెలూయా! క్రీస్తు రక్తము ఆఖరి రక్తపు బొట్టు కూడా భూమిలోకి ఒలికించబడింది. క్రీస్తు రక్తము పలుకుతున్న మాట త్యాగపూరితమైన జీవితం, సజీవ యాగంగా నేను అర్పించాను. కాబట్టి ఈరోజు ఒక గ్రామాలు దేశంలోని కొన్ని గ్రామాలన్నీ కూడా ఆయన పక్షంగా నిలబడి ఆయన ఆరాధిస్తున్నాయి. ప్రతి నాలుక, ప్రతి నోరు, ప్రతి మోకాలు ఆయన పేరట కూడా ప్రార్థన చేస్తున్నాయి. అంటే ఆ త్యాగపూరితమైన జీవితం అన్ని నామముల కంటే ఘనమైన నామముగా చేయబడిందంటే ఆ త్యాగపూరితమైన జీవితమే. ఆఖరి రక్తపు బొట్టు చెప్తున్న మాట త్యాగపూరితమైన జీవితం అంట. అక్కడంటే ఒక కదలికను తీసుకొస్తుంది. ఈరోజు ఆ కదలికను ఈ గ్రామంలో దేవుడు చూపించునుగాక. గ్రామమంతా ఏకమై దేవుణ్ణి ఆరాధించునుగాక. గ్రామాలు దేవుణ్ణి ఆరాధించునుగాక. పట్టణాలు దేవుణ్ణి ఆరాధించునుగాక. జిల్లాలు దేవుణ్ణి ఆరాధించునుగాక. రాష్ట్రాలు దేవుణ్ణి ఆరాధించునుగాక. ప్రపంచమంతా దేవుణ్ణి ఆరాధించునుగాక. హల్లెలూయా! ఆ కదలిక ఈ దేశంలో దేవుడు చూపించునుగాక, ఈ ప్రపంచంలో చూపించునుగాక, ఈ కుటుంబాల్లో చూపించునుగాక. క్రీస్తు రక్తము మాట్లాడుతుంది. త్యాగపూరితమైన జీవితం ఒక కదలికను తీసుకొస్తుందటండి. మొదటిగా గెత్సేమనే వనములో ఒక రక్తము చిందించబడింది. తర్వాత ఒక రక్తము చిందించబడుచు ఉన్నది కొరడాలతో కొట్టినప్పుడు. మూడవ రక్తము చిందించబడుతుంది ఆ యొక్క ముళ్ళ కిరీటము పట్టుకొని వీధుల్లో సిలువ మోస్తున్నప్పుడు. 4వ రక్తము కనపడుచు ఉంది ఆ యొక్క కలవరి సిలువలో. ప్రతి రక్తము ఒక విషయం గురించి మాట్లాడుతుంది. రక్తము పలుకు శ్రేష్టమైన రక్తపు పలుకులు మాట్లాడుతున్నవి. ఈరోజు నువ్వు త్యాగపూరితంగా ఏ వేదన గుండా నువ్వు నడుస్తున్నావో, ఏ ప్రార్థనానుభవం గుండా నువ్వు నడుస్తున్నావో, ఏ మౌనం గుండా నువ్వు నడుస్తున్నావో, ఏ త్యాగపూరితమైన జీవితం గుండా నువ్వు నడుస్తున్నావో,
నువ్వు అక్కడే ఉండిపోవండి. అక్కడే దేవుడిని కథను సమాప్తం చేయడంటండి. ఎక్కడ తగ్గించబడ్డావో యేసు అటండి, ఎక్కడ తగ్గించబడ్డాడు, ఎక్కడ అవమానించబడ్డాడు, ఎక్కడ అణిచివేయబడ్డాడు, అక్కడే ఆ జెరూషలేములోనే మరలా ఆయన రెండవ రాకడ కాలంలో గర్జించు సింహంలాగా వస్తాడంటండి. ఈరోజు నీ కుటుంబంలో ఎక్కడ తగ్గించబడ్డావో, నీ ప్రదేశంలో, నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ సహవాసంలో ఎక్కడ తగ్గించబడ్డావో, ఎక్కడ అణిచివేయబడ్డావో అక్కడే దేవుడిని ఒక యోధా గోత్రపు సింహముగా నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నాయన సిలువలో నాయన నువ్వు కాచిన కన్నీరు ప్రభా, నువ్వు కాచిన రక్తం ప్రభా, ఆయన వేదన గుండా వెళ్ళింది ప్రభా. ఈ రక్తం నాయన, ఈ వేదన ప్రభా వేదనతోనే ఉండిపోలేదు ప్రభా. ఆయన ఆ వేదన ప్రభా దీవెనగా మార్చావు ప్రభా. ఇదిగో ప్రభా సిలువలో నాయన నువ్వు వేసుకుంటూ మోసుకుంటూ వెళుచున్న వాడుగా ఉన్నావు నాయన. కొరడా దెబ్బలు 39 దెబ్బలు నాయన. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రభా పాపము, శాపము, రోగము నాయన నీ మీద వేసుకుని ప్రభా, ప్రతి శాపము నిమిత్తము, ప్రతి రోగము నిమిత్తం ప్రభా స్వస్థత కలుగు నిమిత్తము నాయన నువ్వు రక్తము చిందించి 39 కొరడా దెబ్బలు తిన్నవాడిగా ఉన్నావు నాయన. ఆయన అక్కడ ఒక ప్రార్థన ఉంది ప్రభా. ఆ ప్రార్థన ఆయన దైవజనుడి ప్రార్థన ప్రభా సజీవంగా అక్కడ ఒక సంఘాన్ని స్థాపించింది నాయన. ఈరోజు ప్రభా మేము కూడా నాయన ఆ గొర్రె పిల్లకు సింహానికి మధ్య దావీదు నిలబడినట్లుగా మేము కూడా నిలబడాలి ప్రభా. అనేక మంది దురాత్మ శక్తులను మేము అడ్డగించాలి ప్రభా. ఆనాడు ప్రభా జీవరాశుల్ని స్వరం విన్నాయి ప్రభా. అట్లాగే ప్రభా ఈరోజు నీ పలుకును మేము వినగలిగే శక్తిని, వినగలిగే మనసును, హృదయాన్ని మాకు దయచేయండి మా తండ్రి. ఇదిగో నాయన నువ్వు సిలువను మోస్తూ ఉన్నావు, రక్తము కార్చుతూ ఉన్నావు. ఇదిగో ప్రభా సీమోను నాయన మోసిన వాడుగా ఉన్నాడు, సిలువను సహించిన వాడుగా ఉన్నాడు, తన నీ భారాన్ని పంచుకున్న వాడుగా ఉన్నాడు ప్రభా. అతను ఒంటరిగానే వదిలిపెట్టలేదు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను విడవను, నీ తర్వాత తరాలను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తున్నానట్లుగా ఆ యొక్క సీమోని యొక్క కుటుంబస్తుల్ని ఆశీర్వాదకరంగా మార్చావు నాయన. మేము కూడా సిలువను మోసేవారుగా ఆ సిలువ రక్తాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రభా. సిలువను మోసిన ప్రభా మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మనం అనిపించింది ఆయన. ఇదిగో నాయన ఆఖరి రక్తపు బిందువు కూడా త్యాగపూరితమైన రక్తపు బిందువు నాయన నువ్వు నాయన భూమి మీద ఒలికించిన వాడుగా ఉన్నా. ఆ త్యాగపూరిత రక్తపు బిందువే ప్రభా ఈరోజు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించాలి నాయన. మా త్యాగపూరిత జీవితమైన మా కుటుంబంలోని మొండిగట్టాలి. ఆయన కఠినమైన హృదయం కలిగిన వారిని కదిలించాలి ప్రభా. సంఘాల్లో ప్రభా ఇంకా ఆవేశపు ఆత్మ కలిగిన వారిని, విరోధపు ఆత్మ కలిగిన వారిని కదిలించాలి ప్రభా. ఇదిగో నాయన అపవాది యొక్క నాయన ఆలోచనలు ప్రభా ఇవి కదిలించాలి ప్రభా. ప్రతి ఒక్క నాయన తుఫాను, ప్రతి ఒక్క గాలి అణిచివేయబడాలి ప్రభా, కదిలించబడాలి ప్రభా, కదిలించబడాలి. నీ ఉద్యోగం నాయన మునుపటి మందిరం మహిమ కంటే కడవరి మందిరంలో ఉన్న మహిమ అధికంగా ఉండట్లు ప్రభా. ఇక్కడ నీ వాక్యం చేత అనేక మంది కదిలించబడాలి ప్రభా. ఆయన జీవ మార్గంలో నడిపించబడి నీ సాక్షులుగా నాయన మేము నడిచినట్లుగా నీ రక్తము చేత మమ్మల్ని ప్రభా ఆశీర్వాదకరమైన అనుభవాలు నడిపించమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. మీ అందరికీ నిండు వందనాలు.